పేరెంట్స్, మీరెప్పుడైనా మానోస్పియర్ అనే వర్డ్ విన్నారా? వినకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేరళలో ఒక 12-year-old బాయ్ తన ఫాదర్ ని బీటా మేల్ అని పిలిచాడు. తన మదర్ మిస్టేక్ చేసినప్పుడు ఫీమేల్ బ్రెయిన్ అని టాంట్ చేయడం స్టార్ట్ చేశాడు. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఫీమేల్ టీచర్స్ ని కామెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి బిహేవియర్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? మానోస్పియర్. ఇది ఒక టాక్సిక్, మిసోజినిస్టిక్ ఆన్లైన్ స్పేస్. ఫెమినిజం ని అపోజ్ చేయడానికి ఒక క్లాన్ ఆఫ్ అనానిమస్ పీపుల్ క్రియేట్ చేశారు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే 11 to 14 years బాయ్స్ కి మెన్ ఆర్ సుపీరియర్ అని ప్రాపగేట్ చేయడం. ఎందుకంటే ఈ ఏజ్ లో వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కిడ్స్ కి ఈ ఏజ్ లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇమ్మెచ్యూర్ గా ఉండడం వల్ల లాజిక్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ వీక్ గా ఉంటాయి. సో ఎలాంటి టాక్సిక్ కంటెంట్ చూసినా ఎమోషనలీ అబ్జర్వ్ చేసుకుంటారు. దాని వల్ల రాంగ్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగిపోతుంది. రైట్ వర్సెస్ రాంగ్ డిఫరెన్షియేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. సిచ్యువేషన్స్ ని న్యూట్రల్ గా చూడకుండా జెండర్ బేస్డ్ గా జడ్జ్ చేస్తారు. ఇది వాళ్ళ ఫ్యూచర్ తో పాటు సొసైటీ ఫ్యూచర్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో సొల్యూషన్ ఏంటి అంటే కిడ్స్ కి చిన్నప్పటి నుండే ఆల్ ఆర్ ఈక్వల్ అని జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పండి. మీ బాయ్స్ ని మానోస్పియర్ నుండి దూరంగా ఉంచి రెస్పెక్ట్ అండ్ ఎంపతితో బెటర్ మెన్ గా రేస్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేయండి. ఇంకా ఈ మానోస్పియర్ ఎఫెక్ట్ గురించి తెలియని పేరెంట్స్ కి షేర్ చేయండి. అండ్ ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫైడ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్.